నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవి కోసం మాత్రమే బహుజనుల జీవితాలతో ఆడుకుంటున్నారు అంటూ న్యూస్ అఖండలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. బహుజనుల జీవితాలతో ఆడుకుంటున్న రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం తన ముఖ్యమంత్రి పదవి కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. బలహీన వర్గాలు అని చూడకుండా తన వికృత రాజకీయ క్రీడలో బహుజనులను వాడుకుంటుండడం తీవ్రమైన అంశం. ఇక విషయంలోకి వస్తే ప్రధాని మోడీ, అమిత్ షాలు ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రశ్నే లేదు, ముస్లింల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను ఫనంగా పెట్టం అని విస్పష్టంగా తెలియజేశారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రతిరోజు ప్రతి సభలో ప్రతి దాంట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను బీజేపీ తీసేస్తుందని పచ్చి అబద్ధాల వల వేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీల జీవితాలతో ఆడుకుంటున్నారు. గుప్పెడు ఓట్ల కోసం మొత్తం బహుజనులను తీవ్ర భావోద్వేగాలకు గురి చేస్తూ వారిని మానసికంగా వేధిస్తున్నారు. రిజర్వేషన్లు తీసేస్తారంటూ వారి మానసిక స్థైర్యంపై దెబ్బ కొడుతున్నారు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఒక పక్కన నుంచి అసలు అలాంటి ప్రసక్తే లేదు, అది ఎలా సాధ్యం, రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్కి కట్టుబడి ఉంటాం, దాన్ని తొలగించే ప్రయత్నం చెయ్యము అంటూ బీజేపీ నేతలంతా చెప్తున్నా ప్రతి చోట కూడా మసిబూసి మారేడికాయ చేస్తూ ఆ ప్రశ్న ఎత్తగానే ఆ ప్రశ్నను డైవర్ట్ చేస్తూ మళ్ళీ తాను చెప్పేదే నిజమనేలాగా నమ్మించే విధంగా ప్రజలకు ప్రతిసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తీసేస్తాను, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తీసేస్తాను, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తీసేస్తాను. ఈ మాటను తీసుకెళ్తూ దేశం రక్ష ఉండాలి, దేశం స్ట్రాంగ్ అవ్వాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, రక్షణాపరంగా స్ట్రాంగ్ అవ్వాలి, విద్యాపరంగా స్ట్రాంగ్ అవ్వాలి అంటే బీజేపీ కోటేయాలి. కానీ బీజేపీ కోటేస్తే మా రిజర్వేషన్ పోతుందా? నిజమా రేవంత్ చెప్పింది? మరి వాళ్ళైతే తీయమని చెప్తాను, అయినా కూడా రేవంత్ పదే పదే అది చెప్తానంటే కారణం ఏంటి? ఇలా ఆలోచన చేసి 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 ప్రజలు డైలమాలో పడిపోతున్నారట. వాళ్ళకి అర్థం కావట్లేదట, మానసికంగా స్థైర్యాన్ని కోల్పోతున్నారట. అమ్మో రేపన్న రోజు రిజర్వేషన్లు తీసేస్తే ఎట్లా అనేది అదొక భ్రమ మాత్రమే, రేవంత్ రెడ్డి కల్పిస్తున్న భ్రమ మాత్రమే అనేది బీజేపీ నేతలు, ముఖ్యంగా మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళు కూడా విస్పష్టంగా చెప్తున్నప్పటికీ ఆ విస్పష్టంగా చెప్పే అంశానికంటే కూడా ఒక అబద్ధాన్ని నిజంలాగా చెప్పే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి చేస్తున్న వికృత రాజకీయ క్రీడల్లో బీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళు చాలా మానసిక ఆవేదనకు గురవుతున్నారట. మరి ఓటర్ అంటే దేవుడిగా భావించాల్సింది పోయి ఓటర్ని బెదిరించి, భయపెట్టి, భయభ్రాంతులకు గురి చేసి అబద్ధాన్ని నిజంగా నమ్మించి మరీ ఓట్లు కైవసం చేసుకోవాలని చూసే వికృత రాజకీయ క్రీడని ఏమందా? వీళ్ళకు ఎలా ఇలాంటి మాటలకు ప్రాపగండా చేస్తే బుద్ధి చెప్తారు ప్రజలు అనే ఆలోచనని ఎలా రగిలిద్దాం? ఒక్కసారి ఆలోచించండి. మరి న్యూస్ అఖండలో వచ్చిన ఆర్టికల్ లాగానే నిజంగా కూడా మానసిక వేదనకు గురవుతున్నారా లేదా మీరు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయడంతో పాటు సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, సపోర్ట్ చేయండి. అండ్ వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా సంప్రదించండి. 8328500576 స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటుంది. సో మీ వ్యాపారాన్ని విస్తరించుకోండి, మన ఛానల్కి చేయూతను అందించండి. అలాగే మోర్ వీడియోస్ రావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లైక్ చేయడం మర్చిపోకండి. ఇక స్టే విత్ us అండ్ జై భారత్.